హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒకసారి ఆ కాలాన్ని ఊహించుకోండి. అడవుల నిశ్శబ్దంలో ఋషులు కళ్ళు మూసుకొని గాఢమైన ధ్యానంలో ఉండేవారు. అప్పుడు చరవాణి లేదు అంటే ఫోన్, అంతర్జాలం లేదు అంటే ఇంటర్నెట్, ఎలాంటి బాహ్య ప్రపంచపు శబ్దాలు లేవు అంటే బిజీ బిజీ హారన్స్, వెహికల్ సౌండ్స్. అంతరాత్మలో వినిపించే ఒకే ఒక్క గొంతు బ్రహ్మచర్యమే దైవత్వం వైపు వేసే నిచ్చెన అని పదే పదే చెప్పేది. కాని ఈ రోజుల్లో ఆ మాట వినగానే కొంతమంది నవ్వుతారు, మరికొంతమంది ఆశ్చర్యపోతారు. ఇది కేవలం పాతకాలపు మాట అని కొట్టిపారేస్తారు. చాలామందికి బ్రహ్మచర్యమంటే కేవలం శృంగారానికి సంబంధించింది అని మాత్రమే తెలుసు. కాని వాస్తవానికి ఇది చాలా లోతైన, రహస్యమైన ప్రయాణం. ఇది ఆత్మను శుద్ధి చేసుకునే ఒక గొప్ప సాధన. ఎవరైతే ఈ మార్గంలో నిజాయితీగా నడుస్తారో వాళ్లు కేవలం నిగ్రహాన్ని పాటించడమే కాదు, పూర్తిగా మారిపోతారు. మన శరీరం ఒక అద్భుతమైన ప్రయోగశాలలాంటిది. మనం తినే ఆహారం రక్తంగా మారుతుంది. ఆ రక్తం నుంచి మాంసం, కొవ్వు, ఎముకలు, మజ్జ తయారవుతాయి. చివరిగా అత్యంత శక్తివంతమైన వీర్యం తయారవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరంలోనే అత్యంత స్వచ్ఛమైన పదార్థం. ఎంత సమయం, శక్తి వెచ్చించి శరీరం తయారుచేసిన ఈ పదార్థం కేవలం విసర్జన కోసమేనా? ఇది మనల్ని రక్షించడానికి, మనలోని శక్తిని ఉన్నత స్థాయికి మార్చడానికి ఉపయోగపడాలి. ఒక్క చుక్క వీర్యంలో లక్షల జీవకణాలు ఉంటాయి. అంటే మీలో కోట్లాది ప్రాణులను సృష్టించగల శక్తి ఉంది. ఈ శక్తి బయటకు వెళ్లకుండా లోపలే ఉండి పైకి ప్రయాణిస్తే ఏమవుతుందో ఆలోచించండి. అది అద్భుతమైన విశ్వశక్తిగా మారదా? అడవుల్లో ఉండే ఋషులు ఎలాంటి వ్యాయామశాలలు, కృత్రిమ ఆహారాలు లేకపోయినా ఎంతో తేజస్సుతో ఉంటారు. వారి కళ్లల్లో ఒక మెరుపు, వారి మాటలో ఒక ఆకర్షణ. దీనికి అసలు కారణం బ్రహ్మచర్యం. ఇది కేవలం కోరికలకు దూరంగా ఉండడం కాదు సుమా, మన ఇంద్రియాలను లోపలికి మళ్లించే ఒక గొప్ప విజ్ఞానం. ఎప్పుడైతే ఒక సాధకుడు తన వీర్యాన్ని రక్షించుకుంటాడో ఆ శక్తి వెన్నుపూస ద్వారా పైకి ప్రయాణించి శిరస్సును చేరుతుంది. అప్పుడే మనిషికి సమాధిస్థితి లభిస్తుంది. బ్రహ్మచర్యం పాటించేవారి మాటల్లో ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుందని మీరు వినే ఉంటారు. ఇది మూఢనమ్మకం కాదు, శాస్త్రం. శక్తి లోపలే నిక్షిప్తమైనప్పుడు అది ఓ తేజస్సులా మారుతుంది. ఆ గొప్పతనమే మీ ముఖంలో తేజస్సుగా, కళ్లల్లో లోతుగా, మాటలో గంభీరాన్ని ఇస్తుంది. మీరు ఇలాంటి అరుదైన విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మాకు మద్దతివ్వండి. ఈనాటి సమాజం మన కోరికలను అణచుకోవద్దు, స్వేచ్ఛగా జీవించండి అని చెబుతోంది. కాని బాహ్య సుఖాల వల్ల నిజమైన శక్తి ఎప్పుడూ రాదు. మన కోరికలను ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంచుకోగలుగుతామో అప్పుడే అసలైన బలం. కోరికలను అణచివీయడం కాదు, దాన్ని కరుణగా మార్చుకోవాలి. కోరికలను చంపడం కాదు, వాటిని ధ్యానంగా మార్చుకోవాలి. అందుకే అన్ని యోగ గ్రంథాల్లో దీన్ని మొదటి మెట్టుగా భావిస్తారు. పతంజలి యోగసూత్రాల ప్రకారం బ్రహ్మచర్యం వల్ల వీర్యశక్తి రూపాంతరం చెందుతుంది. ఇది కేవలం శారీరక బలం మాత్రమే కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. సాధారణ మనిషి కేవలం మనస్సుతో కోరికలను ఊహించుకుంటాడు, శరీరం దాన్ని గుడ్డిగా అనుసరిస్తుంది. కాని ఒక నిజమైన సాధకుడు అన్నీ చూస్తాడు, కాని దేనికీ ఆకర్షితుడు కాడు. అతని మనస్సులో ఆలోచనలుంటాయి, కాని అవి ఎప్పుడూ అతని నియంత్రణలో ఉంటాయి. అతని శరీరం అతని ఆత్మ చెప్పిన ఆజ్ఞలను మాత్రమే పాటిస్తుంది. ఇదే నిజమైన బ్రహ్మచారి లక్షణం. మరి అందరూ ఈ బ్రహ్మచర్యాన్ని పాటించగలరా అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానం అవును. కాని ఆ దారి అంత సులభం కాదు. ఇది బాధ్యత నుంచి పారిపోవడం కాదు, ఇది ఒక అంతర్యుద్ధంలాంటిది. ప్రతి రాత్రి మీకు రకరకాల ఆలోచనలు పుట్టుకొస్తాయి. ప్రతి పగలు వ్యామోహం కలుగుతుంది. ఒకసారి చూద్దామని మనస్సు లాగుతుంది. సరిగ్గా ఆ క్షణంలోనే నేనొక సాధకుడనే, నేను దీనికి లొంగను అని గట్టిగా చెప్పాలి, పోరాడాలి. బ్రహ్మచర్యమంటే త్యాగం చేయడం కాదు, అది అత్యున్నతమైన స్థాయికి చేరుకోవడం, దానికి చేసే ప్రయాణం. ఒక ప్రయోగశాలను ఊహించుకోండి. అక్కడ నరాల నిపుణులు, వైద్యులు, హార్మోన్ నిపుణులు అత్యాధునిక యంత్రాలతో సిద్ధంగా ఉంటారు. ఆ గదిలోకి ప్రశాంతమైన ముఖంతో, ఎంతో తేజస్సుతో ఒక బ్రహ్మచారి అడుగుపెడతాడు. అతను ఏ శాస్త్రవేత్త కాకపోయినా అతని రాకతో ఆ గదిలోని శక్తి ఒక్కసారిగా మారుతుంది.
పరీక్షలు మొదలయ్యాక ఫలితాలు చూసి విజ్ఞానశాస్త్రం ఆశ్చర్యపోతుంది. కేవలం 7 రోజులు వీర్యాన్ని రక్షించుకుంటే శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఏకంగా 145% పెరుగుతాయి. ఇది నేను చెప్పే మాట కాదు, శాస్త్రం చెప్పింది, ప్రయోగశాలలు నిరూపించింది. ఇది కేవలం పుస్తకాల్లో రాసిన మాట కాదు, ఇది నిరూపించబడిన సత్యం. కేవలం 7 రోజులే ఇలా ఉంటే నెలలు లేదా సంవత్సరాల తరబడి ఈ శక్తిని కాపాడుకునేవారి పరిస్థితి ఎలా ఉంటుంది? శరీరంలో ప్రవహించే ఈ శక్తి కేవలం ఒక జీవద్రవం కాదు, ఇది మన ఆలోచనలను, చైతన్యాన్ని గొప్ప దిశకు చేరుస్తుంది. డోపమైన్ మోతాదు మించినప్పుడు మెదడు తన నియంత్రణను కోల్పోతుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది. దీనివల్ల మనిషిలో బలహీనత, చిరాకు, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటివి జరుగుతాయి. బ్రహ్మచర్యం ఈ డోపమైన్ వృధాను అడ్డుకుంటుంది, సుఖం వైపు పరిగెట్టే మనస్సును లక్ష్యం వైపు మళ్లిస్తుంది. అందుకే బ్రహ్మచారి కళ్ళు నిలకడగా, ముఖం ఎంతో తేజస్సుగా ఉంటాయి. వారి నాడీ వ్యవస్థ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శరీరం పైకి ప్రయాణించినప్పుడు ఆ కామశక్తి గొప్ప మేధోశక్తిగా మారుతుంది. అప్పుడు పుస్తకాలు చదవడానికి, ధ్యానం చేయడానికి, కొత్తవి సృష్టించడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. స్వామి వివేకానంద అమెరికా వెళ్లినప్పుడు శాస్త్రవేత్తలు ఆయన శరీరంలోని అయస్కాంత తరంగాలను కొలవడానికి ప్రయత్నించారు. ఒక సాధారణ వ్యక్తి కంటే ఆయనలో ఎంతో ఎక్కువ ప్రకంపనలుండడం చూసి ఆశ్చర్యపోయారు. దీనికి కారణం ఆయన జీవితాంతం పాటించిన బ్రహ్మచర్యం. ఆయన తన వీర్యాన్ని ఓజస్సుగా, ఓజస్సును తపస్సుగా, తపస్సును వాక్కుగా మార్చుకున్నారు. అందుకే ఆయన మాటలు అంత శక్తివంతం. ఆ మాటలు ఇప్పటికి కూడా మనకు ఆదర్శం. కాని బ్రహ్మచర్యం పాటించడం వల్ల జన్యువులు బలంగా, ఏకాగ్రతతో ఎక్కువ కాలం జీవించేలా మారతాయి. వీర్యంలో 30 రకాల ధాతువులుంటాయని చెబుతారు. అది లోపలే ఉన్నప్పుడు శరీరానికి పూర్తి పోషణ అందుతుంది. కళ్లకు తేజస్సు, మెదడుకు స్థిరత్వం, చర్మానికి కాంతి. అందుకే బ్రహ్మచారి కళ్ళు లోతుగా, చర్మం మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటాయి. లైంగిక శక్తిని మార్చుకుంటే అది అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తిగా మారిపోతుంది. ప్రపంచానికి ఏసీ విద్యుత్తును అందించిన నికోలా టెస్లా జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు. తన లైంగిక శక్తిని ఆవిష్కరణల శక్తిగా మార్చానని ఆయన చెబుతూ వచ్చారు. ఆయుర్వేదం ప్రకారం దీన్నే ఓజస్సు అంటారు. వీర్యరక్షణ వల్ల పుట్టిన ఓజస్సు శరీరానికి తపస్సును, మనస్సుకు బలాన్ని, ఆత్మకు వెలుగును ఇస్తుంది. కోరికలను జయించి ఆ శక్తిని లోపలికి మళ్లించడమే నిజమైన శాస్త్రీయ బ్రహ్మచర్యం. ఇప్పుడు మనం గురువులు, తీవ్రమైన సాధకులు మాత్రమే చర్చించుకునే రహస్యంలోకి వెళదాం. వేల సంవత్సరాలుగా యోగా మనిషి వెన్నెముక అడుగుభాగంలో, మూలాధారంలో మూలాలను చుట్టుకొని ఒక శక్తి నిద్రపోతూ ఉంటుంది. దీన్నే కుండలిని అంటారు. సాధారణ స్థితిలో ఇది బూడిద కింద నిప్పులా దాగి ఉంటుంది. అంటే నివురుగప్పిన నిప్పు. సాధకుడు బ్రహ్మచర్యమనే అగ్నిలో తపస్సు చేసినప్పుడు మాత్రమే ఈ శక్తి మేల్కొంటుంది. దీనికి సంయమనం, ధ్యానం, నాడీశుద్ధితో పాటు వీర్యరక్షణ చాలా ముఖ్యం. కిందకు జారిపోతే శారీరక సుఖాన్నిచ్చే శక్తి పైకి లేస్తే ఆధ్యాత్మిక వెలుగుగా మారుతుంది. మీ శరీరాన్ని ఒక ఊర్ధ్వముఖంగా ప్రవహించే జలపాతంలా ఊహించుకోండి. మూలాధారం నుంచి తలపై భాగం వరకు 7 చక్రాలు అంటే 7 ద్వారాలు ఉంటాయి. ఒక్కో చక్రం దాటుతున్న కొద్దీ కొత్త చైతన్యం. మూలాధారం ఉనికిని, స్వాధిష్టానం భావోద్వేగాలను, మణిపూర సంకల్పబలాన్ని సూచిస్తాయి. అలాగే అనాహత ప్రేమను, విశుద్ధి సత్యాన్ని, ఆజ్ఞాచక్రం అంతర్జ్ఞానాన్ని, సహస్రారం విశ్వ ఐక్యతను ఇస్తాయి. బ్రహ్మచర్యం వల్ల వీర్యం కిందకు పోకుండా ఈ మార్గంలోనే పైకి వెళుతుంది. ఈ ప్రయాణాన్ని శక్తి రూపాంతరమని పిలుస్తారు. ఎప్పుడైతే ఒక సాధకుడు తన కామశక్తిని ఇచ్ఛాశక్తిగా, ఇచ్ఛాశక్తిని ధ్యానశక్తిగా, చివరిగా ధ్యానశక్తిని ఆత్మశక్తిగా మార్చుకుంటాడో అప్పుడే అది సాధ్యమవుతుంది. చాలామంది బ్రహ్మచర్యమంటే కేవలం నిగ్రహం మాత్రమే అనుకుంటారు. కానీ నిజమైన బ్రహ్మచర్యమంటే ఆ శక్తి లోపల మేల్కొని ఆజ్ఞాచక్రం వరకు ప్రయాణించడం. అప్పుడే మనిషికి ఆత్మదర్శనం కలుగుతుంది. విశ్వం నుంచి వచ్చే సంకేతాలు అర్థమవుతాయి. కాలానికి అతీతమైన ఒక స్థితిని అనుభవిస్తాయి. యోగనిద్ర, తంత్రగ్రంథాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. వీర్యం వృధా కాకుండా లోపలే పైకి లేచినప్పుడు అది అమృతంగా మారుతుంది. అప్పుడు సాధకుడు కేవలం శరీరం కాదు, స్వచ్ఛమైన చైతన్యంగా మారిపోతాడు. ఇక్కడే నాడీ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 ప్రధాన నాడులు ఉంటాయి. ఇడానాడి శాంతిని, స్త్రీతత్వాన్ని సూచిస్తే, పింగళనాడి శక్తిని, పౌరుషాన్ని సూచిస్తుంది.
వెన్నెముక మధ్యలో ఉండే సుషుమ్నా నాడి బ్రహ్మచర్యం లేనిదే పనిచేయదు. శక్తిని వృధా చేయకుండా ధ్యానంతో మనసును గెలుచుకున్నప్పుడు నెమ్మదిగా సుషుమ్నా నాడి మేల్కొంటుంది. కుండలినీ శక్తిని తాకినవాడు కాలాన్ని ఆపగలడని, మృత్యువును జయించగలడని యోగులు చెబుతారు. ఇది కేవలం కల్పన కాదు, గాఢమైన ధ్యానం మరియు బ్రహ్మచర్యం వల్ల మెదడులో నిద్రాణంగా ఉన్న శక్తులు మేల్కొంటాయని నాడీశాస్త్రాలు కూడా ఒప్పుకుంటున్నాయి. తంత్రశాస్త్రం ప్రకారం వీర్యరక్షణ వల్ల ఓజస్సు, దానివల్ల తేజస్సు, తపస్సు, సిద్ధి, చివరిగా దైవత్వం లభిస్తాయి. ఇది ఆత్మ తన మూలాన్ని వెతుక్కుంటూ చేసే తెలుగు ప్రయాణం. శక్తి కిందకు పడకుండా పైకి లేచినప్పుడు అది దైవత్వాన్ని తాకుతుంది. ఇప్పుడు మరొక రహస్య మంత్రసాధన చేద్దాం. ధ్వని అనేది కేవలం శబ్దం కాదు, అది ఒక శక్తి ప్రకంపన. ఈ ప్రకంపనలను అదుపులో ఉంచుకోవడానికి పూర్వీకులు బీజాక్షరాలను కనుగొన్నారు. ఓం, హ్రీం, క్లీం, శ్రీం ఇవి బీజమంత్రాలు. ఒక్కో చక్రాన్ని మేల్కొలుపుతాయివి. బ్రహ్మచారి తన శక్తిని ఈ మంత్రాలతో జోడించినప్పుడు చైతన్యం వినిపిస్తుంది. విశ్వంలో అనుసంధానం ఏర్పడుతుంది. చివరిగా వచ్చేది ధ్యానం. అన్ని పద్ధతులు సఫలమయ్యాక సాధకుడు ధ్యానంలోకి వెళ్తాడు. ఇది కోరికలను దహించే అగ్నిలాంటిది. ఇందులో మనసు కరిగి ఆత్మ ప్రకాశిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ఒక ఆశ్రమానికి 16 ఏళ్ల బాలుడు వచ్చాడు. నాకు బ్రహ్మజ్ఞానం కావాలని అడిగాడు. గురువు అతన్ని బ్రహ్మచర్యం పాటిస్తావా అని అడిగి 12 ఏళ్లపాటు మౌనంగా ఉంటూ తక్కువ ఆహారం తీసుకుని వీర్యాన్ని రక్షించుకోమని చెప్పాడు. 12 ఏళ్ల తర్వాత ఆ యువకుడు తిరిగి వచ్చినప్పుడు అతని ముఖం తపస్విలా వెలిగిపోతోంది. అతని నోటినుంచి మాటలు కాక శక్తి వెలువడుతోంది. ఆ బాలుడే తర్వాతి కాలంలో మహాయోగి రామలింగస్వామిగా మారాడు. ఆయన మరణం లేకుండానే తన శరీరాన్ని కాంతిలో విలీనం చేసుకున్నాడు. ఇది కేవలం సాధువులకేనా అంటే కాదు, జీవితంలో శక్తిని, సృజనాత్మకతను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది సాధ్యమే. మీరు బ్రహ్మచర్యాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నప్పుడు ఈ విశ్వం మీకు తలొగ్గుతుంది. మీ సంకల్పంలో ఎంత శక్తి వస్తుందంటే దాన్ని మీరు కూడా నమ్మలేరు. బ్రహ్మచర్యం వల్ల మెదడు ఆల్ఫా మరియు తీటా తరంగాల దిశలోకి వెడుతుంది. ఇక్కడే విశ్వం మనసుతో అనుసంధానం మొదలవుతుంది. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తే విశ్వం దాన్ని వింటుంది. ఆకర్షణ సిద్ధాంతానికి అసలు మూలం ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.